రేవంత్ పాలనలో ప్రశ్నించడమే పాపమన్నట్లుగా తయారైంది పరిస్థితి. ప్రశ్నించే గొంతుకలపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేస్తోంది. ముఖ్యంగా ఉద్యమ కాలం నుంచి రాజీలేని పోరు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సర్కార్ కక్షగట్టింది. పదే పదే ఉద్యమ నేతలని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత ఉద్యమ నాయకుడు ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రళ్ల శ్రీనివాస్ ను టార్గెట్ చేసింది రేవంత్ ప్రభుత్వం. తెర వెనుక ఏం జరిగిందో కానీ హఠాత్తుగా ఆయనపై ఓ కేసును తెరపైకి తీసుకొచ్చారు. ఓ అక్రమ కేసును బనాయించారు. ఆయనకు ఎలాంటి సంబంధం లేని కేసులో కుట్ర చేసి ఇరికించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నందుకు ఆయనను అరెస్టు చేశారు. దళిత బహుజన వర్గాల కోసం గొంతెత్తి నినదిస్తున్న ఎర్రోళ్లను అరెస్టు చేసి తమది ప్రజాపాలన కాదు పోలీసు పాలన అని రేవంత్ సర్కారు చాటుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, రేవంత్ పాలనలో ప్రశ్నించడే పాపం అన్నట్టుగా తయారైంది. ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే కుతంత్రాలు చేస్తుంది, కుట్రలు చేస్తుంది. ఎర్రళ్ల శ్రీనివాస్ అరెస్ట్ ఎలా చూడాలంటారు ఈ మొత్తం నేపథ్యంలో? ఇవాళ ఏదైతే ఉదయం 5 గంటల నుంచేలే మాజీ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రళ్ల శ్రీనివాస్ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగింది. పోలీసులు 4:30 వారి ఇంటికి చేరుకొని ఆయనను అక్రమంగా అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చేరుకున్నారు. అయితే ఇవాళ ఆయన గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఆయన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. తెలంగాణ విద్యార్థి నాయకునిగా స్వరాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తిని వాళ్ళ అక్రమంగా అరెస్ట్ చేసేందుకు కుట్రలు పన్నారు. అయితే ఇవాళ ఏదైతే గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను కుతంత్రాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే వాళ్ళ అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లాలని చెప్పేసి కుట్రల పని. అందులో భాగంగానే ఉదయం నుంచి హైడ్రామా కొనసాగించి అక్కడి నుంచి మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మాసప్ ట్యాంక్ పోలీసు నుంచి కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నేరుగా నాంపల్లి కోర్టులోని జడ్జి ముందు హాజరుపరుస్తారని చెప్పేసి పోలీసు చెప్తారు. అసలు ఏ కేసు పైన అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్లు పెట్టారు, ఎందుకు అరెస్ట్ చేయాల్సిందని ఇప్పటి వరకు కూడా పోలీసుల నుంచి సమాచారం ఇవ్వకపోవడం ఒక హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇది గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే చెప్పారో గాంధీ భవన్ నుంచి వచ్చిన తర్వాతనే సెక్షన్లో మార్పు, సెక్షన్లు చేర్పులు అనేవి ఉంటాయి. అప్పటి వరకు కూడా సెక్షన్ లేవనేది కూడా తెలియకుండా ఎవరైతే ఉంటారో వారిని అరెస్ట్ చేసిన సందర్భంలో చెప్పట్లేదు. గాంధీ భవన్ నుంచి క్లియర్గా వచ్చిన తర్వాత చెప్తారన్న ఆనాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన దానికి నిదర్శనంగానే ఇవాళ పోలీసులు వివరించిన తీరు కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా హాస్పిటల్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. తర్వాత నాంపల్లి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజు సార్ చెప్పండి, అసలు ఒక దళిత బహుజన సంఘాలకు వర్గానికి సంబంధించిన ఎర్రళ్ల శ్రీనివాసు ఆనాడు తెలంగాణ విద్యార్థి నాయకుడిగా ఉండి వాళ్ళ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తిని వాళ్ళు అరెస్ట్ చేయడం ఎట్లా చూడొచ్చు? గత సంవత్సర కాలంలో వేలాది మంది విద్యార్థి నాయకులను కావచ్చు, మీలాంటి ఎందరో మంది తెలంగాణ కోసం పోరాడిన వారిని అరెస్ట్ చేయడం ఎట్లా చూడొచ్చు? అసలు నేను ఏం చెప్తున్నా అంటే నిన్నటిదాకా అల్లు అర్జున్ డ్రామా అయిపోయింది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నిన్నటిదాకా అల్లు అర్జున్ డ్రామా అయిపోయింది. ఇలా అల్లని కలుస్తున్నాడు, వాళ్ళ పని ఇలాడుతున్న దుకాణం అది అయిపోయింది. ఇలా కొత్తగా ఏం చేయాలి, మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టాలి. దానిలో భాగంగానే మళ్ళీ అరెస్టులు మొదలు పెట్టాడు. ఎందుకంటే సమాజంలో మనుషులు ఏం చేయాలి, ఏం పథకాలు ఇవ్వాలి, ఏం సర్వీస్ ఎట్లా ఉండాలి, ఏ అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఉండాలంటే ప్రజలు వేరే విషయాలను చర్చించుకుంటూ పోవాలి. దాంట్లో ప్రత్యక్షంగా మంచిగా ఇలా పిహెచ్డీ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎందుకంటే చేయాల్సిన పని చేయడు, చుట్టుపక్కల ఉన్న పనులన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉంటారు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో తను ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిండు. ఎంతో మంది పోలీసులకు, ఎంతో మంది వర్గాలకు న్యాయం చేసిండు. ఎంతో మంది దళిత బంధు పథకాన్ని కానీ, ఎంతో మంది అట్రాసిటీ కేసులను కానీ అత్యధికంగా పనిచేసి ఆ వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి. ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఒక దళిత నాయకుని, ఒక దళిత సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఆయన ఖండిస్తాం, ఆయన కాపాడుకుంటాం కూడా. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు కూడా ఒక రిమాండ్ రిపోర్ట్ రాలేదు. రిమాండ్ రిపోర్ట్ రాకుండా ఎందుకు అరెస్ట్ చేసిండ్రో తెలియదు, ఎందుకు తీసుకోబోతున్నారో. నోటీసులో 4 గంటలకు పోయి నోటీస్ ఇస్తానికి ఎందుకండి? పిలిస్తే పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి వ్యక్తులు ఇవాళ ఎక్కడికి పోయే అవసరం లేదు. మా ఫోన్ నెంబర్ ఉంది, ఒక పార్టీలో ఒక హోదా ఉన్నది, పార్టీ ఆఫీసు నోటీసు పంపించినా, ఇంటికి నోటీసు పంపించినా ఇంటికి వస్తాం. నేను 4 గంటలకు 5 గంటలకు తీసుకొచ్చి ఏంటంటే భయపెట్టాలి, భయభ్రాంతులు చేయాలి. ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఏ వర్గాలు యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎంతసేపు ఈ డ్రామాలు చేయడం తప్ప అరే ప్రజలకు ఇవాళ 12 సంవత్సరం దాటిపోతుంది, ఏం చేయాలి? ఇవాళ కూర్చొని అల్లు అర్జున్ విషయం మీద ఏం మాట్లాడుతూ ఉన్నారు?
ఇలా బయట మాట్లాడుతూ ఉంటే దేనికో ఇలా వందల కోట్ల భూముల మీద ఏం సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి, దేనికి పిలుచుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఈ డ్రామాలు చేయటం తప్ప ప్రజలకు చేయాల్సిన విషయాన్ని కానీ ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన విషయాన్ని కానీ ఎవరిని ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఎట్లా పోతున్నాయి. నేను ఏం చెప్తున్నా, రాహుల్ గాంధీ మీటింగ్లో ఇప్పటికి అట్లాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. ముగ్గురు చచ్చిపోయినరు, అప్పుడేం చేసిండ్రు? మీ తమ్ముడు డైరెక్ట్ గా సూసైడ్ నోట్ రాసి చేసి చచ్చిపోతే దానికి న్యాయం లేదు. ఎంతో మంది అభిమానులు, ఇంతకుముందు చిరంజీవి జరిగింది, ఇంతకుముందు వెంకటేష్ జరిగింది, ఎంతో మంది నాయకుల ప్రముఖ సినీ హీరోల ప్రోగ్రామ్స్ కు ప్రీ రిలీజ్ ఇంటికి అట్లాంటి చనిపోయినాయి. ఇలా దాన్ని మాత్రం తీసుకోకుండా ఇలా ఒక్కటే తీసుకొని ఇలా అల్లు అర్జున్ ఒక్కటేనా మీకు బెనిఫిట్ చోట్ల పైసలు రాలేదా? మీకు బెనిఫిట్ చోట్ల ఇవ్వాల్సిన పైసలు రాలేదనా బాధ? దేనికోసం బాధపడతా ఉన్నారు, దేనికోసం చేస్తా ఉన్నారు? ఇలా అదే సమస్య ఉన్నట్టు దేశం తెలంగాణ రాష్ట్రంలో దాన్నే పట్టుకొని పొద్దున పిలిచి పోల్చి ఇదే నడుస్తుంది. టీవీ ఛానల్లో ఏ డిస్కషన్లు ఎవి చూసినా ఏ జరుగుతున్నాయి తప్ప వాళ్ళకు కావాల్సింది ఏదో ఒక బహానా క్రియేట్ చేసి ప్రజలను పక్కదారి పట్టించాలన్న ఆలోచనలో భాగంగా ఇవాళ జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీరు ఎన్ని చేసినా ఇలాంటి నాయకులు పుట్టుకొస్తారు. తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా ఇవన్నీ కేసులకు ఉద్యమాలకు భయపడకుండా ఈ రోజు నిలబడ్డామంటే ఇంకా 4 సంవత్సరాలు ఖచ్చితంగా నిలబడి ఖచ్చితంగా కొట్లాడతాం. మీరు చెప్పండి, వాళ్ళ 4 గంటలకు పోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్రమంగా బలవంతంగా తీసుకురావడం ఎట్లా చూడొచ్చు అసలు? నిజంగా దళిత బహుజన నాయకులు ఈరోజు హరీష్ రావు గారికి సన్నిహితంగా కానీ కేటీఆర్ కానీ వారిని టార్గెట్ చేస్తూ నెక్స్ట్ ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని, ఒక దళిత నాయకుడిని, ఎక్కడ హార్నిషలు 24 గంటలు కష్టపడే వ్యక్తులను టార్గెట్ చేస్తూ చేసేది ఇది యావత్ తెలంగాణ దళిత సమాజంపై జరిగే దాడిగా అభివర్ణించవచ్చు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యమకారులుగా, విద్యార్థి నాయకునిగా మరి పార్టీకి వెన్నంటూ ఉండి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారితో వారు వెన్నంటూ ఉన్న ముఖ్య నాయకత్వాన్ని తీసుకొని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే నెక్స్ట్ తరం రెగ్వారు తర్వాత స్థాయి వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. మరి ఈ దళిత బహుజనుల్ని అణిచివేస్తే ఇంకా వచ్చే వాళ్ళు పోవాల్సిన వాళ్ళు ఉండరని ఒక అపోహ పడుతున్నారు. ఆ భ్రమల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంటుంది. యావత్ దళిత నాయకుడిని చేసిన ఈ యొక్క అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించాలి. వాడవాడల గ్రామాల మండలాలలో మరి జిల్లా కేంద్రాలలో నియోజకవర్గంలో మరి ఎవరైతే దళిత నాయకులు ఈ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఉద్యమ నాయకులు మొత్తము పోరాట పడిమ కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ దళిత నాయకుని మీద జరిగిన దాడిని మరి ఎర్రోల శ్రీనివాస్ దాడిగా కాకుండా యావత్ ఈ దళిత బహుజనులపై జరిగిన దాడిగా గుర్తించి ప్రతి ఒక్కరు ప్రతిఘటించి నిరసన కార్యక్రమాలు చేపట్టి మరి వాటిని ఇట్లాంటి పునరావృతం కాకుండా ఇంకోరి మీద నెక్స్ట్ వారికి తగలకుండా ఉండేటట్టు ఉండాలని ఒక బీఆర్ఎస్ పార్టీగానే కాకుండా ఇతర పార్టీ నాయకులు కూడా మీరు సమీక్షించుకొని ఆలోచించుకొని పార్టీలకు అతీతంగా కూడా ఈ ఉద్యమ నాయకులను కాపాడుకోవడంలో కడుపులో పెట్టుకుంటే మరి ముందు పోరాటంలో కూడా ఇది ముందుకు పోయే అవకాశం ఉంటుంది. దీన్ని ఖండించకపోతే ఇది అలవాటుగా మారిపోతుంటుంది. ఈ రోజు చూస్తున్నాం చాలా మంది నాయకులను అరెస్ట్ చేయడము, మన కోర్టులో స్కాష్ కూడా చేసుకోవడము, కోర్టు ద్వారా బెయిల్ తీసుకోవడం. ఒకప్పుడు ఎప్పుడైనా నోటీస్ ఉంటే కనుక ఎంఆర్ఓ దగ్గర బైండోవర్ చేసేది, ఆ పద్ధతి పోయి కోర్టు ద్వారాకు వస్తుందంటే మీ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, వేరే రకంగా భవిష్యత్ కార్యక్రమాలు చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు. మరి ఇట్లా ప్రతి ఒక్కరు మీరు హామీలు అమలు పరిచినప్పుడు దాన్ని అడగాల్సిన పరిస్థితి ప్రతిపక్ష నాయకుడికైనా ఒక ఉద్యమకారినైనా వారికి ఉంటుంది. ఇటీవల జరిగిన సంఘటనలో ఎవరు ముందుకొస్తే ఇక్కడ మైకు ముందుకు వచ్చినా, ఉద్యమంలోకి వచ్చినా, ఏదైనా ప్రశ్నించినా, అడిగినా, నిలదీసినా మీకు అనుకూలంగా ఉంటే మీ అందితే అప్పుడు అన్నీ మీకు బ్యాలెన్స్ అయిపోతున్నాయి. మీకు బ్యాలెన్స్ కాని వాటిని చూస్తే వారిని బర్బాద్ చేసి బజార్ నిలబెట్టి మీరు వాళ్ళ బతుకులను చిందవ చేస్తే ఆ కుటుంబ సభ్యులు పడే వేదన ఏ విధంగా ఉంటుంది? మరి మీరు చేసిన వేదనలో ఎంతమంది అభాస్పాలైపోతున్నారు, ఎంతమంది ఇదిగా అవుతున్నారో అందరికీ తెలుసు. ఏవి అమలు కాక ఆత్మహత్యలు చేసుకొని అగమ్యగోచరంగా ఉన్నారు. ఈ సభ్య సమాజం తల వంచుకునేటట్టు ఉన్నారు. పైన కేంద్రంలో మీ పైన నాయకత్వాన్ని మెప్పుపొందడం కోసం చేసే పనులు కూడా తప్పుడు ప్రకటనలు చేసినప్పుడు, తప్పుడు హామీలు ఇచ్చినప్పుడు వాటిని ప్రతిఘటించాల్సిన అవసరం ప్రతి ఉద్యమకారునికి. మరి ముఖ్యంగా ఈ ఎర్రోల శ్రీనివాస్ గారి దాడిని దయచేసి దళిత బహుజనుల దాడిగా చూడాలి. మరి ఒక బీఆర్ఎస్ పార్టీ దాడిగా కాకుండా ప్రతి ఒక్కరూ అన్ని పార్టీలకు అతీతంగా, వయసులకు అతీతంగా ముందుకు రావాలని, దీన్ని ఖండించాలని, మున్ముందు ఇట్లాంటి వ్యక్తులను చేయకుండా చూడాలని, ఏ విధంగానైతే మరి ఏదో వాళ్ళ ఫార్మాలిటీలో ఒక ఈ కుటుంబ సభ్యుని నోటీస్ ఇచ్చడానికి ఇంటికి పోయినట్టు ఏదో హాస్పిటల్లో శిక్షలో మన కరోనా లేకున్నా ఒక హాస్పిటల్కు చింతలబస్తకి, తర్వాత ఉస్మానియాకు వైద్య పరీక్షల పేరు మీద అన్ని బాగున్నాయని మేము కోర్టు దగ్గర, జడ్జి దగ్గర ముడిచిపెట్టి తప్పుడు అఫిడవిట్ లేవు, రిమాండ్మెంట్ లేవు, ఏవి లేకుండా ఒక అబ్జర్వర్స్ గా
గాంధీ భవన్లో తీసుకున్న నిర్ణయం గాడిలో పెట్టడానికి మీరు అనుకునేదే మీరే పోలీసు, మీరే న్యాయ వ్యవస్థ అనుకుంటే మరి సభ్య సమాజంలో పౌరులను ప్రశ్నించే హక్కు లేకుండా మరి మీరు చేయడం ఎంతవరకు సబబు? ఒకప్పుడు 144 సెక్షన్ అన్నారు, ఒక జంగ్ సెక్షన్ పెట్టారు. అప్పుడు ఏమన్నారు? ఇందిరా పార్క్ దగ్గర మీరు పెట్టినామన్నారు. ఒకప్పుడు అక్కడ పగలగొట్టినామన్నారు. ఎక్కడ మీ ప్రగతి భవన్ దగ్గర మరి మీ చుట్టూ కూడా కంచెలు వేసుకుంటున్నారు. మీకు అవసరమైన కాడ ఒక రకంగా ఉంటుంది. మరి సభ్య సమాజంలో హామీలు అమలుపరచాలి. అక్రందన చెంది ఆవేదన చెందే వ్యక్తులకు ఆకలి బాధలు తీర్చాలంటే వారి ఆ పథకాలు అమలు కావాలంటే పకడ్బందీగా ప్రయత్నం చేసే పోరాటం చేసే వ్యక్తులను ఈ విధంగా వాళ్ళ గొంతు నొక్కడం అనేది సరైనది కాదని నా అభిప్రాయం. అయితే మీరు చెప్పండి, వాళ్ళ అంబేద్కర్ కు అన్యాయం జరిగింది, పార్లమెంట్ లో అమిత్ షా మాట్లాడిన మాటలు అని చెప్పేసి అంబేద్కర్ ఫోటో పట్టుకొని వాళ్ళు ప్రదర్శనలు చేస్తున్నారు, నిత్యం నిరసనలు తెలుపుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అదే అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన హక్కుని వాళ్ళ కాలరాస్తూ ఒక దళిత వర్గాలకు చెందిన ఒక నాయకుడిని అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున తీసుకుపోయి వాళ్ళు ఈ విధంగా ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా తీసుకురావడం ఎట్లా వచ్చింది? నేను ఏమంటానంటే వాళ్ళ అధినాయకుడు కాన్స్టిట్యూషన్ జోబులో పెట్టుకొని తిరుగుతాడు ఎక్కడ పోయినా. ఆ కాన్స్టిట్యూషన్ ఇక్కడ పాటించారు, ఆ కాన్స్టిట్యూషన్ పాటించారు. అంబేద్కర్కి ఏం గౌరవం ఇస్తారు? ఇలా అంబేద్కర్ గౌరవం ఇచ్చేది ఉంటే ఇలా 2 వర్ధంతి జరిగింది, జయంతి జరిగింది. ఏ రోజు ఒక్కటి ఇలా 125 ఫీట్ల కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి కనీసం దానికి ఒక దండ వేస్తానికి దిక్కు లేదు. ఇక మీరేం అంబేద్కర్ని గౌరవించారు? వాళ్ళు ఎప్పుడు కూడా అంబేద్కర్ని గౌరవించారు. అంబేద్కర్ని పేరు వాడుకుంటారు, అంబేద్కర్ కింద ఉన్న వర్గాలను వాడుకుంటారు తప్ప అంబేద్కర్ మాత్రం గౌరవించారు. వాళ్ళ నాయకుడు మాత్రం కాన్స్టిట్యూషన్ వాళ్ళకు అదే ఉత్తరప్రదేశ్లో పోయేటప్పుడు వాళ్ళ నాయకుడు రానియకుంటేనేమో కాన్స్టిట్యూషన్ జోబులు ఉంటుంది. అదే ఇలా తెలంగాణలో వేరే రూల్ ఉంటుంది. వాళ్ళ నాయకుడు అదానికేమో వాళ్ళకి అక్కడ ఒక న్యాయం ఉంటుంది, తెలంగాణలో ఒక న్యాయం ఉంటుంది. వాళ్ళు ఏది కూడా పాటించరు. వాళ్ళకు అనుగుణంగా మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. పైన ఒకటి చెప్తారు, కింద ఒకటి చేసేది. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళ అంబేద్కర్ని ఈ రోజు వరకు ఈ 11 నెలల అంబేద్కర్ను గౌరవించినట్టు ఎక్కడన్నా ఒక్కసారి చూపించండి. ఇలా అంబేద్కర్ ఎంత పెద్ద విగ్రహాన్ని కట్టినాం, ఇలా సెక్రటరియట్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన సెక్రటరియట్ పేరు పెట్టుకుందే అంబేద్కర్ పేరు పెట్టి మరి ఆ కుర్చీలో ఎట్లా కూర్చుంటున్నావు నువ్వు ఇలా కుర్చీలో కూర్చుంటున్నావు? కనీసం అంబేద్కర్ కు దండేస్తున్నావా? ఇలా అంత పెద్ద నీ పక్కన 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి కనీసం దండేసి నీకు మర్యాద లేదు, సంస్కారం లేదు. నేను ఇవాళ దళిత నిన్న 2 రోజుల క్రితం జరిగిన సంఘటన మీకు గుర్తు చేస్తా ఉన్నా. 10 సంవత్సరాల క్రితం క్రిస్మస్ పార్టీ ఇచ్చినప్పుడు అదే ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క బిషప్ కు ప్రతి ఒక్క పాస్టర్ కు భోజనం చేసి కూర్చొని భోజనం చేస్తా ఉండే. కనీసం ఆ వర్గాలతో కూర్చొని భోజనం చేసే మర్యాద కూడా నీకు లేకుండా పోయింది. మమ్మల్ని గౌరవించే మర్యాద లేకపోయింది. కనీసం మేము మీతో తినే అర్హత కూడా లేదా? నువ్వు ఏం గౌరవించినట్టు మమ్మల్ని? ఇట్లాంటి కనీసం అవార్డులు ముఖ్యమంత్రితో తీసుకోవాలని సంతోషపడరు. కనీసం చేయితోనే అవార్డులు ఇచ్చే విధంగా కూడా నువ్వు లేకుండా స్టేజ్ నుంచి వెళ్ళిపోయినావు. దానికి నువ్వు ఏం సమాధానం చెప్తున్నావు? నువ్వు ఏం చెప్పాలని ఖచ్చితంగా క్రైస్తవ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. మీరందరూ ఓట్లు వేసారని గెలిపించారు, ఇలా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇవాళ ఏదేమైనప్పటికీ అక్కడ పార్లమెంట్లో మాత్రం రాజ్యాంగాన్ని చేతబట్టి వాళ్ళు అదే రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఇక్కడ రేవంత్ ఆ పాలన కొనసాగిస్తున్నాడు. వాళ్ళ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నాయకుడిని వాళ్ళు అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసన తెలపాలి. ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడే కాదు, వాళ్ళ దళిత సామాజిక వర్గానికి ఎంతో సేవలు చేసిన ఎర్రోల శ్రీనివాస్ అరెస్టును పూర్తిగా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటీవీ స్టూడియో. రైట్ లివిన్, థ్యాంక్ యూ.